మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకిస్తున్న వాక్కు. నీ జీవితంలో నీవు ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ నీవారే నీకు శత్రువులుగా మారిపోయి నీపై యుద్ధము చేస్తూ ఉండగా, నీవు నమ్మిన వారందరూ కూడా నిన్ను మోసము చేసి నీకు అపజయములను రుచి చూపిస్తూ ఉండగా, దేవుని సన్నిధిలో నీవు చేసిన విజ్ఞాపనను నీ దేవాది దేవుడు ఆలకించి ఉన్నారు, విని ఉన్నారు. చెవులుండి వినగలిగిన దేవుడు, నోరుండి మాట్లాడగలిగిన దేవుడు నీ దేవుడై ఉన్నారు. నేస్తమా, నీ ప్రతి విజ్ఞాపనను కూడా వింటున్న దేవుడు నీ పక్షమందుండి నీకు ఆయన వాక్కును ఆయన వాగ్దానమును ప్రకటన చేస్తూ ఉన్నారు. నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యుందును అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. నీ రక్షణ కొరకే, నీ విడుదల కొరకే, నీ క్షేమము కొరకే నేను నీకు తోడయ్యున్నాను గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. యుద్ధమైతే చేస్తారు, ఎందుకంటే యుద్ధము చేయడానికి వారి దగ్గర యుద్ధాయుధములన్నీ కూడా సిద్ధముగా ఉన్నవి, శరీర బలము ఉన్నది. అలానే వారి చుట్టూతా కూడా వారు ఎన్నో రకాల బలాలు సంపాదించుకొని నీపై యుద్ధానికి సిద్ధముగా ఉన్నారు. యుద్ధము చేస్తారు కానీ వారికి ఎంత మాత్రము జయము రానే రాదు. ఎందుకంటే జయశీలుడైన వాడు నీ పక్షాన ఉన్నారు గనుక నీకు జయమునిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నారు. కనుక నేస్తమా, దేనిని గూర్చి కూడా నీవు చింతించకు. జయశీలుడైన దేవాది దేవుడు నీకు ఉన్నతమైన జయమును అనుగ్రహిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు దేవుని మాటల యందు విశ్వాసముంచాలి. వారు నిన్ను జయించకపోదురు అనగా జయము నీదే, విజయము నీదే. ఎప్పటికైనా జీవాధిపతి అయిన దేవాది దేవుని చేతిలో మలచబడిన నీవు ఉన్నతమైన స్థానమందే నిలువబడగలవు. నిలబెట్టే దేవుడు నీ పక్షాన ఉన్నారు. కాబట్టి నేస్తమా, నీవు ప్రతి విధమైన చింతలను, వేదనలను కూడా నీ దేవుని పాదముల చెంత విడిచిపెట్టి దేవాది దేవుడు నీకు ఉన్నతమైన జయమును అనుగ్రహించబోతూ ఉన్నారు గనుక జయమును పొందుకుంటాను అన్న ఆశతో, నమ్మికతో దేవుని వైపు చూడు. నీ జీవితంలో ఉన్నతమైన విజయములను దేవుడు తప్పక అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. సింహాసనాసనుడు అనే దేవ, మీ ఘనమైన నామమును కొందనములు తండ్రి. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. రక్షక, మీ బిడ్డ పడుతున్న ప్రతి విధమైన వేదనలు, చింతలు, దుఃఖము నుంచి విడుదల కలుగచేయండి తండ్రి. కుటుంబంలోనైనా మీ శాంతిని, సమాధానమును నైనా మీరు సిద్ధపరిచిన విజయమును అనుగ్రహించమని వేడుకుంటున్నాము దేవా. నైనా శత్రువులందరినీ దూరపరచండి తండ్రి. నైనా ప్రతి ఇన్సిడెంట్ను కూడా నాయన మేలుకరముగా మార్చమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము. నాయన మేలులతో వారి హృదయములు తృప్తిపరిచి జీవింపచేయండి దేవా. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి నాయన. మా ప్రియుల కుటుంబములను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డలు తండ్రి నానావిధ రోగముల చేత పీడింపబడుతూ ఉన్నారు నాయన. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నాయన అతి శ్రేష్టమైన నామములో సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి నాయన. మేలులతో వారి హృదయములు తృప్తిపరిచి జీవింపచేయమని సమస్తమును మీ కృపాహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.